హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 7/2024 జూలై నెల ఇది. సో పొద్దునుంచి ఈరోజు వరకు అప్డేట్స్ ఏంటంటే, ఈరోజు మా మేనల్లుడి బర్త్డే. సో వాడి సెలబ్రేషన్ అయితే గ్రాండ్గా చేసుకున్నారు, బాగానే చేశారు. వాళ్ళ మూవీకి అయితే వెళ్ళారు. ఇక టైం అయితే చూడవచ్చు ఎంత అవుతుందో. అది టైం అయితే ఇంటికాడ ఒక్కనే ఉన్నా, బోర్ కొట్టేస్తుంది, ఏం చేయలేదు తెలియట్లా. సరదాగా వీడియో అయితే తీసుకుందాం అనుకున్నా, తీసుకుంటున్నా. ఎందుకంటే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే దానికి ఒక ఉదాహరణగా అయితే తీసుకుంటాను. ఇది నా డైలీ లైఫ్ స్టోరీ, లైఫ్లో జరిగేవన్నీ ఒక డైరీలో ఎలాగా నేను రైటింగ్ సెషన్లో చేస్తాము. సో నేను వీడియో సెషన్లో అయితే ఇలా తీసుకుంటా. సో నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక్కనని కాదు, మీ లైఫ్ స్టోరీని కూడా మీరు పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. యూట్యూబ్ అందరికీ ఉంది కదా, యూట్యూబ్ ఒక్కడిదే కాదు, ప్రతి ఒక్కడి లైఫ్ స్టోరీని మీరు నోట్ చేసేదానికన్నా ఇలా వీడియో రూపంలో చేసుకుంటే ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది మనకి ప్రతిదీ డేట్ ప్రకారం అయితే తెలుస్తుంది. నా లైఫ్లో పొద్దునుంచి ఏం జరిగిందంటే, ఒక కాల్ అయితే మాట్లాడా, చాలా డిసప్పాయింట్ కాల్. దాని తర్వాత అయితే ఏమి లేదు, నీళ్ళు అయితే తెచ్చా. వాటర్ ఎక్కువ కదా, ఇంటికాడ ఉంటే వాటర్ బాటిల్స్లో నీళ్ళు వేయడం ఇవే కదా పని, ఫ్రిడ్జ్లో పెట్టడం. సో అది నాకైతే ప్రజెంట్ అయితే జాబ్ లేదు. చేశాను నమ్మకంగా 2.5 years చేశాను, అంత వేసిన కొడుకులే. వర్క్ తగ్గ సాటిస్ఫాక్షన్ ఉందో యూజ్ చేసుకుని వాడికి చెప్తారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. మోస్ట్లీ అయితే అంతే, కనింగ్ కొడుకులకి అయితే రోజులు ఉన్నాయి, అది మాత్రం బాగా చెప్పగలను. ఇలాంటి ఇన్నోసెంట్ క్యారెక్టర్లకి, డీసెంట్గా ఉండేవాడికి ఏదోటి అన్నీ నువ్వు అని చెప్పకుండా చేస్తామనే వాళ్ళకైతే లైఫ్ అయితే లేదు. చదువుకున్న చదువు కూడా ప్రజెంట్ అయితే ఉద్యోగాలు మెయిన్. అది సడన్లీ రియలైజ్ అయిన విషయం ఏంటంటే, ఈరోజు రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఆ రిజల్ట్స్ కూడా బ్యాడ్ లక్. ఈరోజు అని కాదు, ఎప్పుడో వచ్చినట్టు ఉన్నాయి. సడన్గా చూసుకున్నా, అక్కడ నా పేరుని బట్టు, నా రిలీజన్ బట్టు ఏంటో భారతదేశంలో పుట్టడం ఒక వరం అనుకుంటున్నా. ఏది రాదు, సాటిస్ఫాక్షన్గా రాస్తాం ఏదైనా, నో రిజల్ట్స్ ఉంటాయి. బ్యాడ్ లక్ అని చెప్పచ్చు, కష్టపడి చదివినా అంతే. రిజర్వేషన్ అంటూ 7 సత్తా ఉంటాయి కదా, వాటికి వెళ్ళిపోతూ ఉంటాయి. విద్యలో పోయినా ఏదేదో జరుగుతూ ఉంటాయి. ఈరోజు అయితే ఇలా జరిగినాయి, పెద్ద ఏమీ లేదు, ఖాళీయే కదా, బోర్ అయితే కొడుద్ది. మొన్నగా అయితే మా ఫ్రెండ్ చేశాడు, ఏమో హైదరాబాద్ వచ్చేస్తున్నాడు. వాడు అక్కడ ఏదో పొడి చేస్తున్నట్టు అక్కడికి రమ్మంటున్నాడు. చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. లైఫ్లో నాకు ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి చేద్దాం. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటున్నాయి, వాటిని అన్నీ అధిగమించాలి. తెలియదు, రెగ్యులర్గా నేనైతే వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాను. ఎందుకంటే నా డైలీ లైఫ్లో ఆ రోజు ఏం జరిగిందో ఆ మూమెంట్ అయితే నేను షేర్ చేసుకుంటాను, అంతే. అది నా పర్సనల్. మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి, అంతే తప్పించి మీకు కూడా మీరు కూడా చేసుకోండి. డైరీ నోట్ చేసే బదులు చేసుకుంటే ఆ రోజు ఏమేమి జరిగిందో అనేది మనం రీకన్స్ట్రక్షన్ ఏదో రీక్రియేషన్ సంథింగ్ చేయొచ్చు కదా. ఆ రోజు మర్చిపోకుండా ఇవన్నీ విషయాలు చెప్పుకోవడం వల్ల. 4:30 వరకు చూస్తున్నా, మ్యాచ్ అవుట్ ఉంది కదా, Dream11 అనేది ఒకటి పెట్టాలి. మధ్యతరగతి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా, ఏదో ఆడిచ్చిన బోనస్లోనే ఇలా పెట్టుకుంటున్నాను, అంతే తప్పించి వేరేదేం కాదు. మనం 1.5 కొట్టలేము, ఎలాగైనా కొట్టడానికి ట్రై చేద్దాం, అంతే తప్పించి ఏం కాదు. అలాగని మీరేం చేయకండి, మీ ఇష్టం వచ్చినవి చేసుకోండి, అంతే తప్పించి ఒకటి చెప్పాడని అయితే ఫాలో అవ్వకండి. నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అప్డేట్స్ ఒకటి కన్వర్జేషన్ గురించి ఉంటాయి. సో ఈరోజు కన్వర్జేషన్ ఏంటంటే, బోరింగ్ డే అనే చెప్పాలి. సండే బోరింగ్ డే, ఓకే సరే. కానీ ఎస్పెషల్లీ అమ్మాయిని అయితే నమ్మకండి బ్రో. ఫ్రెండ్స్ ఏంటి పెళ్లి చేసుకునే వాళ్ళని చాలామంది సఫర్ అవుతున్నారు. జనరేషన్ అయితే మారిపోయింది, ఓకే. రేపైతే ఆ టాపిక్ తెలుసుకుందాం, ఒకటి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాడు, దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఈరోజు వీడియో ఇంతే. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఉంటాం, నెక్స్ట్ కలుద్దాం. ఏం జరగబోతే డైలీ అప్డేట్లు ఉంటాయి, ఓకే.